8 నుండి యెహోవా ఉపదేశములో నిర్దోషమైనవి, ఉపదేశాలంట నిర్దోషమైనవి అంట, దోషము లేనివి, అవి హృదయమును సంతోషపరుచును. ఆయన ఉపదేశాలంట మన హృదయాన్ని సంతోషపరుస్తాయి. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును. ఏ ధర్మము? 10 ఆజ్ఞలు ఇచ్చాడు కదండి, అవి నిర్మలమైనవంట, అవి మన కన్నులకి వెలుగునిస్తాయి. యెహోవా యందైన భయము పవిత్రమైంది, అది నిత్యము నిలుచును. ఆయన యందు భయం అంట మనము పవిత్రంగా చేస్తుంది. ఆ పవిత్రత అనేది శాశ్వత కాలము నిలుస్తుంది. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవే అయ్యి. అవి బంగారం కంటేనూ విస్తారమైన మేలిమి బంగారు కంటేనూ కోరదగినవి, తేనె కంటేనూ జుంటు తేనె దారాల కంటేనూ మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. చూడండి ఎంత బాగుంది. యెహోవా ఉపదేశాలంట నిర్దోషమైనవంట, భయం అంట పవిత్రమైనది. ఆమేన్.